వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ప్రొఫెసర్ నాగేశ్వర్ దాదాపు ఒక వారం రోజుల నుంచి కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అవుతున్నటువంటి పేరు, అంటే సంచలనం కూడా కాదు, ట్రెండింగ్ అవుతున్నటువంటి పేరు. సరే, ఆయన విద్వత్ ఏంటి, ఆయన ఎక్కడి నుంచి మొదలుపెట్టారు ఏంటి అనేది ఆల్రెడీ నిన్న చెప్పుకున్నాం. ఇక వరుసగా మాట్లాడినటువంటి పెద్దలు ఆయనకి మద్దతుగా, అంటే ఆయన చెప్పినటువంటి పాయింట్లు ఒక రెండు ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం కాబట్టి నేను ఉపసంహరించుకుంటున్నాను. జనసేన నాయకత్వం కూడా దాన్ని యాక్సెప్ట్ చేసింది అని అన్నారు. అయితే మూడు కేసులు నమోదయ్యాయి. అది కూడా జనసేన నాయకులు, లోకల్గా ఉండేటువంటి నాయకులు పెట్టినటువంటివి దానికి సంబంధించి. అయితే గ్రేట్ ఆంధ్ర అనేటువంటి వెబ్సైట్ వారు కావచ్చు, లేదంటే మిగతా వారు కావచ్చు, ఈవెన్ కవిత గారు కూడా స్పందించారు మళ్ళీ దీని మీద. కె నాగేశ్వర్కి సంబంధించి ఆయన్ని అరెస్ట్ చేయడానికి ఆంధ్ర పోలీసులు తెలంగాణలో ఎంటర్ అయ్యారు. అదే జరిగితే చంద్రబాబు ఇంటిని ముట్టడిస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మాట్లాడే వాళ్ళకైనా సరే, ఇంకా మాట్లాడితే మన నాగేశ్వర్ గారు కూడా ఎస్ నేను అరెస్ట్కి సిద్ధం, బెయిల్కి కూడా అప్లై చేయను, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ మళ్ళీ ఆయన సవాలు విసిరి అయిపోయిన దాని మీద మళ్ళీ ఏమైనా చేస్తున్నారేమో అనిపిస్తోంది, మళ్ళీ కెలుక్కుంటున్నారు అనిపిస్తోంది. అంటే ఎలాగో మొదలు పెట్టేశారు కదా, నా మీద అసలు కేసులు పెట్టడం ఏంటి అనేటువంటి ఒక యాటిట్యూడ్ ఏమైనా చూపించాలనుకున్నారా? నా మీద పెట్టడానికి అసలు మీకు ఏం హక్కు ఉందని, లేదంటే అసలు మీరెవరన్నా నా మీద కేసులు పెట్టడానికి అనేటువంటి యాటిట్యూడ్ ఏమైనా ఉందా అంటే మేబీ ఆర్ మే నాట్ బి. అటెన్షన్ సీకింగ్ ఆయనకు అవసరం లేదు యాజ్ ఆఫ్ నో, డెఫినెట్గా. ఎందుకంటే ప్రతిరోజు ఏదో ఒక యూట్యూబ్ ఛానల్, ఈవెన్ ఆయన ఓన్ యూట్యూబ్ ఛానల్లో కావచ్చు, మిగతా ఛానల్స్లో కావచ్చు, ఆయన విశ్లేషణలు వస్తూనే ఉంటాయి, ఆయన మాట్లాడేది చూస్తూనే ఉంటారు ప్రతి ఒక్కళ్ళు. సో అటెన్షన్ సీకింగ్ అనేది డెఫినెట్గా కాకపోవచ్చు అనేది ఒక పాయింట్. అయితే అరెస్ట్కి సంబంధించి అసలు వీళ్ళు లాజిక్ ఎందుకు మర్చిపోతున్నారు? ఆయనేమి అనుచిత వ్యాఖ్యలు కాదు చేసింది, అసంబద్ధమైనటువంటి వ్యాఖ్యలు, అంటే ఒక ఊహాగానాన్ని సృష్టించారు. పాయింట్ నెంబర్ 1, అనుచిత వ్యాఖ్యలు అరెస్ట్ ఎప్పుడో తెలుసా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉన్నటువంటి చేబ్రోలు కిరణ్ భారతిరెడ్డి గారిని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు అవి అనుచిత వ్యాఖ్యలు. దానికి ఇమ్మీడియట్గా అరెస్ట్ చేశారు, అయ్యింది. అంబట్ రాంబాబు గారు స్పర్ ఆఫ్ ద మూమెంట్లో ఏదైతే వ్యాఖ్యలు చేశారో అది అనుచిత వ్యాఖ్యలు, దానికి అరెస్ట్ అయ్యారు, బయటకు వచ్చారు. అవి అనుచిత వ్యాఖ్యలు, అరెస్ట్ ఆ సెక్షన్స్ దానికి అలా ఉన్నాయి. ఇక్కడ అసంబద్ధమైనటువంటి వ్యాఖ్యలు, అది కూడా ఏంటంటే ఎక్కడో ఢిల్లీలో ఒక ఊహాగానాన్ని తీసుకొచ్చి అసలు చెప్పారో లేదో తెలియకుండా ఆయనకి ఎవరో చెప్పారు అని. ఎందుకంటే గతంలో చూసాం కదా, జగన్మోహన్ రెడ్డి గారిని ఎలిమినేట్ చేయడానికి షార్ప్ షూటర్స్ ఒక 200 మంది వచ్చారు. అందులో 100 మంది భారతీయులు, 100 మంది వేరే వాళ్ళు అక్కడ ట్రైనింగ్ పొంది ఇక్కడికి వచ్చారు, ఇలా జరుగుతోంది అని ఒకనొక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ మాట్లాడినటువంటి మాటలు మనం చూసాం. దాని తర్వాత కేసు నమోదైంది. కేసు నమోదయ్యి పోలీసులు వచ్చారు. ఎందుకు వచ్చారు? మీరు ఈ వ్యాఖ్యలు చేశారు కదా, దీనికి మీ దగ్గర ఉన్నటువంటి అథెంటిక్ ప్రూఫ్ ఏంటి అని అడగడానికి. బిఫోర్ దట్ క్రిమినల్ సెక్షన్స్ ఏమీ పెట్టలేదు, ఆ వ్యాఖ్యలు చేసిన దాని మీద క్రిమినల్ సెక్షన్స్ ఏం పెట్టలేదు. కాకపోతే సమాజంలో ఇదిగో ఇటువంటి వ్యక్తికి సంబంధించి మరి ఇంతలాగా కూటమి ప్రభుత్వానికి ఈ విధంగా అయ్యేలాగా ఇక్కడ ఇలా వచ్చింది అంటే అది పోలీసులకి ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అవుతుంది అన్న దాంతో వారిని కనుక్కోవడానికి, మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి వచ్చారు, నాట్ ఫర్ అరెస్ట్. ఆ తర్వాత ఏం జరిగిందో చూసాం. వెళ్ళారు, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. మెట్రో ట్రైన్లో పక్కన ఎవరో మాట్లాడుకుంటుంటే విన్నాను, నిజమేనేమో అని చెప్పానని సార్ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ గారు చెప్పారు. అది కూడా చూసాం. సో దాంట్లో కూడా వివరణ కోసం అనేది పిలిచారు, ఒక పాయింట్. ఇక్కడ నాగేశ్వర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, లేదా తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి, అలాగే వైఎస్ఆర్సీపీని ఉద్దేశించి అమిత్ షా ఇలా అన్నారు అని జనసేనకి సంబంధించి, అందులోనూ మనోహర్ గారికి సంబంధించి బాగా క్లోజ్ పర్సన్ ఒక ఆయన ఎవరో ఈయనకి చెప్పారట. ఈయన ఇక్కడ సింపుల్గా ఒక మాట చెప్పేసి ఉండొచ్చు, సరే నేను ఉపసంహరించుకుంటున్నాను అనే బదులు ఎందుకు నాగేశ్వర్ గారి క్రెడిబిలిటీ పోగొట్టుకోవడం దేనికి? ఆ పర్సన్ ఎవరు అనేది చెప్తే అయిపోతుంది కదా, పేరు చెప్పేస్తే అయిపోతుంది కదా. మిగతా తిప్పలని జనసేన వాళ్ళు పడతారు. పవన్ కళ్యాణ్ గారు యాక్షన్ తీసుకుంటారా, ఏం తీసుకుంటారా అనేది వేరే విషయం. ఎందుకు లోపల ఒకవేళ మాట్లాడి ఉంటే, ఇఫ్ ఎట్ ఆల్ మాట్లాడి ఉంటే, అదే జరిగి ఉంటే ఇలాంటివన్నీ బయటికి తీసుకొస్తున్నది ఎవరు? క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారు. పోలీసులు కేసు ఎందుకు పెడతారు? అప్పుడు వాళ్ళు ఒక కంప్లైంట్ని రిసీవ్ చేసుకున్నారు, దానికి తగ్గట్టుగా కేసు నమోదు చేసామని చెప్పారు, అంతే. కేసు నమోదయ్యింది, దానికి తగ్గట్టుగా నాగేశ్వర్ గారికి నోటీసులు పంపిస్తారు ముందు. ఆ నోటీసులు పోస్టల్లో కాదు కదా, ఒక కానిస్టేబుల్, ఎస్ఐ ఎవరో ఒకళ్ళు వెళ్ళి సార్ ఇగో ఈ నోటీసులు మీకు సర్వ్ చేస్తున్నాం, కాగ్నిజబుల్, నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ అంటారు చూసారా, అందులో భాగంగా 7 ఏళ్ల లోపు శిక్ష పడేది ఏమన్నా సెక్షన్స్ పెట్టు ఉంటే కనుక ఇగో ఇలా చేశారు అన్న దగ్గర 41A నోటీసులు సర్వ్ చేస్తారు. అరెస్ట్ ఎక్కడవుతుంది? అంటే ఏపీ పోలీసులు తెలంగాణలో కాలు పెట్టడానికి కూడా లేదంటారా? ఎవరన్నా ఒక నిందితుడిని అక్కడ పట్టుకోవడానికి వస్తున్నారు అనుకోండి,
అది కూడా రాకూడదంటారా? అది కూడా తెలంగాణ మీద దాడి అనేస్తారా? ఇక్కడ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కేసు ఎక్కడ పెట్టింది ప్రభుత్వం కాదే, ఒక కార్యకర్త, ఏ పదవులు లేనటువంటి ఒక కార్యకర్త, జనసేన కార్యకర్త పెట్టాడు కేసు. అలాంటి 3 పెట్టారు. ఓ ఎమ్మెల్యే కాదు, ఓ ఎంపీటీసీయో జెడ్పీటీసీయో పంచాయతీ ప్రెసిడెంటో, వీళ్ళెవరు కాదు పెట్టింది, ఒక సామాన్యుడు, ఒక పార్టీ కార్యకర్త. సార్ ఇగో ఇలా తప్పుడు సమాచారాన్ని ఇలాగ ఇచ్చేస్తున్నారు ప్రముఖ ఛానల్లో కూర్చొని, ఇది కూటమి విచ్ఛిన్నానికే ఇది ఇలా వస్తుంది, ఇగో ఇటువంటి వ్యాఖ్యలు చేశారు, అందులోనూ సెంట్రల్ హోమ్ మినిస్టర్ గురించి, స్టేట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గురించి, పౌర సరఫరాల శాఖ మంత్రి గురించి ఇలా మాట్లాడారు, దీనివల్ల ఇగో ఇలాంటిది ఏమైనా అవుతుంది, దీని మీద చర్యలు తీసుకోండి అని ఒక కంప్లైంట్ ఇస్తే దాని మీద ఇప్పుడు వెళ్ళి నోటీసులు ఇస్తారు. ఆ మాత్రం దానికే అరెస్ట్ అనేటువంటి పదం తీసేశారు. ఇది వాస్తవం. దీనికి ఏకంగా తెలంగాణ పోలీసులు ఇప్పుడు ఎక్కడ ఏపీ పోలీసులు వచ్చి అరెస్ట్ చేసేస్తారో అంటే మరి వాళ్ళకి ఎవరు చెప్పారో తెలీదు. వచ్చినా కానీ దీంట్లో అరే బాబా ఆయన మాట్లాడారు, ఉపసంహరించుకున్నాను అన్నారు, సరే అక్కడ కేసులు నమోదయ్యాయి, ఏంటి అనేది ఎక్స్ప్లెనేషన్ గురించి వస్తారు. పోలీసులు వచ్చిన తర్వాత 41 నోటీసులు ఇస్తే లిఖితపూర్వకంగా అక్కడే రాసేసి, అయ్యా నా వయోభారం వల్ల నేను అంత దూరం ట్రావెల్ చేయలేకపోవచ్చు, సో నేను ఇక్కడి నుంచి నేను వర్చువల్గానే మీకు కావాలంటే విచారణకి నేను హాజరవుతాను, ఇదిగో నాకు ఉన్నటువంటి సమాచారం ఇది అని చెప్పి పేపర్ మీద రిటర్న్గా రాసి ఇచ్చేస్తే అయిపోయింది కేసు. అక్కడికి అయిపోయింది. ఇక్కడ ఇందులో అమిత్ షాని చంపేస్తారు అని చెప్పి నాకు ఇలా చెప్పారు, లేదంటే పవన్ కళ్యాణ్ని, నారాయణ మనోహర్ని ఇగో వీళ్ళకి ఇలా అవుతుంది అని చెప్పి ఇలా చెప్పారు, అలాంటి మాటలు ఏం మాట్లాడలేదు కదా. మరి ఎందుకింత? ఆఖరికి ఆయన కూడా, నాగేశ్వర్ గారికి కూడా లా తెలుసు, అన్నీ తెలుసు, అందులోనూ ఒక మీడియా ఛానల్కి ఒకప్పుడు అధినేతగా ఉన్నారు, అనేక మీడియా ఛానల్స్లోనూ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్గా అన్నింటిలోనూ వ్యాసాలు రాశారు, ఇవన్నీ నేను ఆల్రెడీ హిస్టరీ చూసాం. మరి అలాంటి ఆయనకి అరే ఇది 41A నోటీస్కి సంబంధించినటువంటి కేసు అవుతుంది తప్ప ఇందులో క్రిమినల్ కాన్స్పిరసీ ఏం లేదు, వాళ్ళు వచ్చి నన్ను అరెస్ట్ చేయలేరు ఇందులోనూ అని ఆయన ఎలా మర్చిపోయారు లాజిక్? ఈ వాస్తవాన్ని ఎలా విస్మరించారు ఆయన? జనసేన అధినాయకత్వమే దీనికి సంబంధించి యాక్సెప్ట్ చేసింది, నేను ఉపసంహరించుకున్నాను అనుకున్నప్పుడు అరెస్ట్కి నేను సిద్ధం, చేస్తారా చేసుకోండి, బెయిల్ కూడా పెట్టను అనేటువంటి మాట అంటే ఏమనుకోవాలి దాన్ని? ఇప్పుడు తెలంగాణ పోలీసులు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయనకు ఒక ఎస్కాట్ని ఇవ్వడం జరిగింది, ఎక్కడ అరెస్ట్ చేస్తారు అని చెప్పి. కవిత గారు అయితే అరెస్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు ఏమైనా మాట్లాడారా? నాగేశ్వర్ గురించి ఏమైనా మాట్లాడారా? ఆయన ఇంటిని ముట్టడించడం ఏంటి? ఇదెక్కడ భావజాలం? సో ఇక్కడ కవిత గారిది అటెన్షన్ సీకింగ్ అనుకోవాలి. డెఫినెట్గా ఈ పర్టికులర్ పాయింట్లో కవిత గారిది అటెన్షన్ సీకింగ్ అనుకోవాల్సి వస్తుంది. ఇదేమీ అసెంబ్లీ కాదు కదా. ఆయన చెప్పాల్సిన మాట ఏంటి? లేదు సరే నాకు ఒక పొరపాటు ఇన్ఫర్మేషన్ ఇలా వచ్చింది, రిజాయిండర్ అంటాం. దీనికి మీకు ఎగ్జాంపుల్ నేను తర్వాత చెప్తాను. రిజాయిండర్ అంటాం, నాకు ఇలా వచ్చింది వార్త, మేబీ నేను క్రాస్ చెక్ చేసుకోకుండానే నేను ముందు చెప్పేసి ఉన్నానేమో, దీనివల్ల మీ మనోభావాలు దెబ్బతిన్నందుకు క్షమించాలి, అయిపోయింది. నేనేంటి క్షమాపణ అడగడం ఏంటి? నాకు వచ్చిన సోర్స్ ఇన్ఫర్మేషన్ క్రెడిబుల్, అంత ఉంటే, అంత పట్టుదలే ఉంటే ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఆ పేరు చెప్తే అయిపోతుంది కదా. ఆ పేరు చెప్పరు, ఎందుకంటే సరే జర్నలిస్టులకి కొన్ని సోర్సెస్ ఉంటాయి, కొంతమంది పేర్లు కానీ ఇంకోటి కానీ ఎవరికి చెప్పరు, ఫలానా పార్టీలో ఫలానా వాళ్ళు తెలుసని కూడా చాలామందికి చెప్పరు. మాకు ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇన్ జనరల్గా చెప్తామండి. ఇన్ జనరల్గా అభిజ్ఞాన వర్గాల భోగట్ట అంటాం. వార్త నిజమే, కానీ దానివల్ల ఉండేటువంటి రిపర్కషన్స్, అది ఎక్కడ ఫ్లేర్ అవుతుందనేది ఒక్కొక్కసారి తెలియదు కొన్నింటికి. అభిజ్ఞాన వర్గాల భోగట్ట అని చెప్తాం, కానీ అక్కడి నుంచి వచ్చినటువంటి సోర్స్ ఉంటుంది, వాళ్ళ పేర్లు మాత్రం మనం చెప్పాం. కొన్నిసార్లు కొన్ని సెన్సేషనల్ విషయాల్లో కావచ్చు, ఇంకోటి కావచ్చు. అంతెందుకండి, రోడ్డు మీద ఎక్కడన్నా విఐపీలు రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి పిల్లల్లో ఇంకోటి ఉందనుకోండి, ఏమైనా దొరికారు ఇలా అన్నారనుకోండి, సో అండ్ సో ఒకానొక ప్రజాప్రతినిధి కొడుకు కూడా దాంట్లో ఉన్నాడు అంటారు పేపర్లో రాసేటువంటి జర్నలిస్ట్ కూడా. ఎందుకంటే లీగల్గా ముందుకు వెళ్తుంది కాబట్టి పేర్లనేవి మనం ముందు బయట మెన్షన్ చేయకూడదు అని. అలాంటివి కూడా ఉన్నాయిగా. మరి ఇక్కడికి వచ్చేసరికి ఈ లాజిక్లని మర్చిపోయి, సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్గా ఉండి ఈ లాజిక్లు మర్చిపోయి ఇలాంటి మాటలు మాట్లాడడం ఏంటి? అసెంబ్లీలో అంటే ఎస్ ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నాను, నాకు ఇలా ఎమ్మెల్యేను ఇంకా వాళ్ళ అన్నా కూడా స్పీకర్ గారికి రిక్వెస్ట్ పెట్టి, సార్ రికార్డ్స్ నుంచి తొలగించండి అంటే ఎస్ చేసినటువంటి వ్యాఖ్యల్ని రికార్డ్స్ నుంచి తొలగిస్తున్నాము అని స్పీకర్ అంటారు. అక్కడికి అయిపోయింది. మరి ఇక్కడేమో ఏకంగా అరెస్ట్ చేసేస్తారు, నేను రెడీగా ఉన్నాను, బెయిల్ కూడా అప్లై చేయనని వీళ్ళు. దీనికి ఏపీ పోలీసులు ఇచ్చినటువంటి చెక్, ఏపీ పోలీసులు ఎవరు నాగేశ్వర గారిని అరెస్ట్ చేయడానికి హైదరాబాద్కి వెళ్ళలేదు, తెలంగాణలో అడుగు పెట్టలేదు, ఇదంతా కూడా మిస్లీడ్ చేస్తున్నారు అని చెప్పి గ్రేట్ ఆంధ్ర వారి ఆర్టికల్ని కూడా ఎగ్జాంపుల్గా చూపించి ఫ్యాక్ట్ చెక్ రిలీజ్ చేశారు. మరి ఏమనుకోవాలి? వాస్తవం ఉన్నది ఒకటైతే వీళ్ళకి కావలసినటువంటి యాంగిల్లో వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తున్నారు. ఇది
ఇందులో ఉన్నటువంటి అసలు వాస్తవాలు. ఆయన అరెస్ట్ అవుతారా అవ్వరా అంటే ఇంకా నేను ఇలాగే ఫ్లేరప్ చేసుకుంటాను, ఇలాగే మాట్లాడతాను అని చెప్పి ఏమైనా క్రాస్ అయ్యి మాట్లాడితే దాని రిపర్కషన్స్ అలాగే ఉంటాయి. యుద్ధాన్ని ముగిస్తాను, వాళ్ళు మొదలుపెట్టారు కదా అన్నారు. ఏముంది, వాళ్ళు మొదలుపెట్టింది ఏముంది? మొదలుపెట్టింది మీరు, ముగించింది మీరే. వాళ్ళు చేసింది ఏముంది అక్కడ? పైగా ట్రోలింగ్ అవుతున్న నన్ను కూడా ట్రోల్ చేస్తారండి, నన్ను కూడా ట్రోల్ చేస్తారు చాలాసార్లు. కామెంట్స్ చూస్తుంటే ఒక్కొక్కసారి ఇంత జీవితంలోని ఇలాంటి మాటలు పడ్డానుక నేను ఫీల్డ్లోకి వచ్చింది అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది కొంతమంది పెట్టేటువంటి దానికి. సర్లే మూర్ఖులు, వీళ్ళు అలాగే ఉంటారు, వీళ్ళని ఎవడం మార్చలేరు, మనం మారుద్దాం అనుకున్నా అది జరగని పని అని వదిలేస్తాం. అలాగే ఆయన కూడా అరే నేను పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నాను, నన్నేమీ అనుచిత పదాలతోటో ఇంకో దానితో వాళ్ళు విమర్శించలేదే, అవును నేను ఇది అన్నాను కాబట్టి వాళ్ళు ఇలా మాట్లాడారు, అదే దీనికి నేను క్లారిఫికేషన్ ఇస్తే అయిపోతుంది కదా, నాకు సోర్స్ ఉందిరా బాబు, వెళ్ళి కావాలనుకుంటే అమిత్ షాని అడగండి, లేదంటే పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా అడగండి, లేదంటే మనోహర్ని అడగండి అంటే ఆల్రెడీ మనోహర్ గారు చెప్పేశారు. ఆయన అంటే చాలా గౌరవం ఉంది, నేను స్పీకర్గా పనిచేసినప్పుడు ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు, వారంటే చాలా అభిమానం ఉంది, కానీ వారు అలా మాట్లాడడం మాత్రం పద్ధతిగా లేదు, సమంజసం కాదు అన్నారు అంతే. అక్కడ చాలా క్లియర్గా ఆ మాటల్ని ఉపసంహరించుకోవాలని చాలా హుందాగా అడిగారు. ఆ వెంటనే అడిగారు కాబట్టి ఉపసంహరించుకున్నాను. ఇక దీని మీద కూడా కొంతమంది చిలవల పలవలుగా ఇగో ఇది వీళ్ళిద్దరూ చేసినటువంటి కోవర్ట్ ఆపరేషను, ఇది కూడా నడుస్తుంది ఈ జాడ్యం. వాస్తవాలు అవసరం లేదు, ఆ రోజుకి అది ట్రెండింగ్లో ఉందా, ఎస్ దీన్ని ఫ్లేరప్ చేయాల్సిందే. ఇది దిగజారుడుతనం. సో నాగేశ్వర్ గారు ఇక్కడ అరెస్ట్ అన్నటువంటిది ఆయన ఎందుకు అలా ఆలోచిస్తున్నారు అనేది ఆయన విజ్ఞత. తెలంగాణ పోలీసులు ఆయనకి ఎస్కాట్ ఎందుకు ఇస్తున్నారు అనేది కూడా అది వాళ్ళ విజ్ఞత. ఏపీ పోలీసులు క్లారిఫికేషన్ ఇచ్చినా కూడా ఇంకా దాని మీద ఆయన అరెస్ట్ అని మాట్లాడేటువంటి వాళ్ళ విజ్ఞత నేను పెద్దగా మాట్లాడక్కర్లేదు. ఇది అసలు వాస్తవం. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.